హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను సౌత్ ఇండియన్ బ్యాంక్ వచ్చిన నోటిఫికేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి సో దట్ మీకు రిక్రూట్మెంట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా అర్థమవుతుంది. సో వీళ్ళు రిక్రూట్ చేస్తున్న పొజిషన్స్ వచ్చేటప్పటికి జూనియర్ ఆఫీసర్ పోస్టులకు అయితే వీళ్ళు భర్తీ చేస్తున్నారు. సో ఆన్లైన్ అప్లికేషన్స్ 19th ఆగస్ట్ 2026 స్టార్ట్ అయిపోయాయి. లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి 31st ఆగస్ట్ 2026. సో ఎలిజిబిలిటీ చూడండి, ఇక్కడ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 30 years ఏజ్ లిమిట్ ఇచ్చారు. సో మీ డేట్ని 1st ఆగస్ట్ 1996 బాండ్ నుండి క్యాలిక్యులేట్ చేస్తారు. సో అంతకంటే ముందు కనుక మీరు ఈ పోస్ట్కి అయితే ఎలిజిబుల్ కాదు. సో 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు SC/ST క్యాండిడేట్స్కి. సో డిగ్రీ కంప్లీట్ చేసిన ఎవరైనా సరే ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మినిమం 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి, బ్యాంక్లో కానీ లేదా NBFCస్లో కానీ. సో ఇక్కడ పోస్ట్ విషయానికి వస్తే జూనియర్ ఆఫీసర్ పోస్ట్కి అయితే వీళ్ళు భర్తీ చేస్తున్నారు. ఇది కాంట్రాక్చువల్ బేసిస్ జాబ్, 3 years కాంట్రాక్ట్ అయితే ఉంటుంది. తర్వాత పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని బిజినెస్ రిక్వైర్మెంట్స్ని బట్టి మీ జాబ్ అయితే పర్మనెంట్ చేసే అవకాశం ఉంది. సో మీకు జాబ్ లొకేషన్ వచ్చేటప్పటికి మహారాష్ట్ర, గోవా, జమ్మూ అండ్ కాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, ఢిల్లీ లొకేషన్స్లో ఎక్కడైనా ఉండొచ్చు. గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్. సో మీకు శాలరీ అయితే 77.85 lakhs వరకు వచ్చే అవకాశం ఉంది. CTC వచ్చేటప్పటికి 4.49, వేరియబుల్ పే వచ్చేటప్పటికి 2.88 lakhs అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఈ పోస్ట్కి ఎగ్జామ్ ఏం కండక్ట్ చేయడం లేదు, దాంతోపాటు అప్లికేషన్ ఫీజు కూడా లేదు. సో మీరు జాబ్లో చేయాల్సిన డ్యూటీస్ వచ్చేటప్పటికి ఇక్కడ మెన్షన్ చేశారు. సో సెలక్షన్ ఎట్లా చేస్తారు అంటే, అప్లికేషన్స్ని షార్ట్ లిస్ట్ చేస్తారు, తర్వాత గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ, తర్వాత HR ఇంటర్వ్యూలా ఉంటుంది. సో చెప్పాను కదా, అప్లికేషన్ ఫీజు అయితే లేదు. అప్లై ఎలా చేసుకోవాలి అంటే ఆఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి డైరెక్ట్గా మీరు అప్లై చేసుకోవచ్చు. సో మీరు రెజ్యూమే అప్లోడ్ చేయాల్సిన PDF ఫార్మాట్లో, అది 1 MB కంటే ఎక్కువ ఉండకూడదు. సో ఇక్కడ జనరల్ కండిషన్స్ మీరు చూసుకోవచ్చు. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ నోటిఫికేషన్. ఏమన్నా డౌట్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఒక వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.